హలో బడ్జెట్ పీపుల్, ఏంటి ముసుగు దొంగ వచ్చేసింది అనుకుంటున్నారా? ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. సో డెఫినెట్గా పర్చేస్ చేయండి. ఓన్లీ 320 రూపీస్ మాత్రమే. ఈరోజు వీడియోలో నేను కొన్ని బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చేసాను. సో నా దగ్గర ఆల్రెడీ శారీస్ చాలా ఉన్నాయని చెప్పాను కదా, వాటికి మ్యాచ్ అయ్యే బ్లౌజెస్ అనేవి పర్చేస్ చేశాను. సో వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్టే ట్యూన్. ఫస్ట్ నేను చూపించాలనుకున్న బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఈ శారీ అనేది ఉంది. ఈ శారీ నేను దాదాపు 2017లో పర్చేస్ చేశాను, బయట షాప్లో పర్చేస్ చేశాను. సో దీని బ్లౌజ్ అనేది నాకు టైట్ అయిపోయింది, అందుకని దీనికి బ్లౌజ్ పర్చేస్ చేద్దామని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను మీషోలో. సో ఈ బ్లౌజ్ గురించి చెప్పాలంటే కనుక ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి ఇలా నెక్ మొత్తం డిజైన్ వచ్చింది అండ్ అక్కడక్కడ ఇలా చంకీ డిజైన్ అనేది వచ్చిందనమాట. తర్వాత ఇక్కడేమో గోటపత్తి వర్క్ అంటారు కదా, సో అలాగా డిజైన్ వచ్చింది. హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా థ్రెడ్స్ వచ్చినాయి అండ్ నెక్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది. నెక్కి అయితే పైన కింద రెండు పక్కల డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో ఇదే బ్లౌజ్ మా కజిన్ తీసుకుంది 700 అలా తీసుకుందనమాట ఇక్కడ JNTU దగ్గర. నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను మీషోలో. 371 రూపీస్కి పర్చేస్ చేశానండి. చాలా బాగుంది. ఈవెన్ క్లాత్ కూడా చాలా షైనీగా ఉంది. అండ్ వీటికి ఆల్రెడీ ఇక్కడ కప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు అవసరం లేదు అని అంటే తీసుకోవచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే నేను ఇది 2 టైమ్స్ రీఆర్డర్ చేశానండి. నేను ఆర్డర్ చేసిందేమో నా సైజుకి, వచ్చిందేమో నాకన్నా 3 పెద్ద సైజుకి అనమాట. అంటే దాదాపు నేను 32 సైజ్ ఆర్డర్ చేశాను, వీళ్ళు పంపించింది 36 or 38 సైజ్ పంపించారనమాట. అంటే ఫ్రీ సైజ్ మాత్రమే పంపించారు. ఈవెన్ నేను రిటర్న్ పెట్టినా కానీ సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ ప్యాక్ చేసి పంపించేశారనమాట. ఇంకా నాకు అప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, ఆప్షన్ లేక దీన్ని సైజ్ చేయించేసుకొని కుట్టి చూసారుగా ఎంత మిగిలిందో ఖర్చు అనేది. సో ఇంత సైజ్ చేయించుకొని వేసుకున్నాను అనమాట. బట్ యాజ్ పర్ ప్రోడక్ట్ అండ్ నా శారీకి మ్యాచ్ అయిందా లేదా అన్న దాంతో కంపేర్ చేసుకుంటే అయితే మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ కాస్ట్ పరంగా అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. బయట మనం పర్చేస్ చేసేదానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని అయితే నాకు అర్థమైంది. సేమ్ ప్రోడక్ట్ అండి, మార్పు కూడా లేదు. యాజ్ ఈజ్ ఇదే ప్రోడక్ట్. తను 750 అరౌండ్ కొంటే నేను 350 అరౌండ్ కొన్నాను అనమాట. సో అంత డిఫరెన్స్ అనేది ఉంది. నాకైతే నచ్చింది, అందుకే ఉంచేసాను. ఈవెన్ సైజ్ కూడా చేయించుకున్నాను. సైజ్ చేయించుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు, అటు ఇటుగా ఉంటుంది, పర్లేదు. మనం ఎప్పుడో ఒకసారి కదా వేసుకునేది. సో థమ్స్ అప్. నెక్స్ట్ బ్లౌజెస్ అనేవి కాంబో బ్లౌజెస్ అండి. ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ ఒకటి పింక్ కలర్, రెండు కలిపి ఒక కాంబోగా వచ్చినాయి. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి లిక్రా ఫ్యాబ్రిక్ అంటారు కదా, అంటే దాదాపు బనీన్ క్లాత్ టైప్లో వస్తుందన్నమాట. అంటే స్ట్రెచబుల్గా ఉంటుంది. సో నేనైతే మాత్రం నాది 32 సైజ్ అయితే నేను దాదాపు 34 సైజ్ ఏమో పర్చేస్ చేసినట్టున్నాను. సో నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా, ఎంత మెత్తగా ఉందంటే వేసుకున్నట్టు కూడా తెలియట్లేదండి. సో ఇది బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ ఇలాగా నెక్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ ఇలా నెక్ వచ్చింది ప్లెయిన్గా. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇలా నెట్ వచ్చినాయండి. హ్యాండ్స్కి చూసారా, ఇలా ఫ్లోరల్లో నెట్ హ్యాండ్స్ అనేవి వచ్చినాయి. చాలా చాలా బాగుంది. అండ్ లెంత్ కూడా ఏంటంటే ఇది క్రాప్ టాప్ లెంత్ వచ్చిందండి కింద. సో దానివల్ల మనకి కొంచెం ఇది స్ట్రెచబుల్ కదా, చెయ్యి ఇలా పైకి అన్నప్పుడు ఇది పైకి వచ్చేస్తుందేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. నాకు అంత బాగా నచ్చింది. మామూలుగా చీర కట్టుకుంటే ఇలా లాక్కోవడం సరిపోతుంది అనమాట, ఎక్కడేం కనిపించేస్తుందో అన్నట్టుగా. సో ఇది వేసుకుంటే ఇంత లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నాకు అసలు చీర సరి చేసుకోవాలి అనే థాట్ కూడా బుర్రకు రాకుండా అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. యాక్చువల్గా నేను ఆరెంజ్ కలర్ కోసం కొన్నా, ఎందుకంటే నా దగ్గర ఎవరో పెట్టిన ఆరెంజ్ కలర్ శారీ అనేది ఉంది. ఇది కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందన్నమాట. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ దొరికితే బాగుండని వెతికినప్పుడు ఇది దొరికింది. సో ఆరెంజ్ కలర్ పర్ఫెక్ట్గా సరిపోయింది కదా అని చెప్పి ఇది కొందాం అనుకున్నా. అయితే ఇది కాంబో ఆఫర్లో ఉందన్నమాట. సో అందుకని ఇది పర్చేస్ చేశాను.
సో రెండు కలిపి నాకు 340 రూపీస్ పడింది. 340 అని అంటే ఒక్కొక్క బ్లౌజు 170 రూపీస్ పడినట్టు. సో 170 రూపీస్కి రెగ్యులర్గా యూజ్ చేసే బ్లౌజ్ వచ్చేసింది అని అంటే అంతకన్నా ఏం కావాలి. సో అందుకనేసి నేను ఇది నార్మల్ ప్లెయిన్ శారీ కాబట్టి, సింపుల్ రెగ్యులర్ వేర్ శారీ కాబట్టి నేను 170 పెట్టి కొనేసానంటే వర్త్ అని నాకు అనిపించింది. సో ఇది దీని మ్యాచ్ అయిపోయింది. ఈలోపు ఏమైందంటే ఈ బ్లౌజ్ ఖాళీగా మిగిలిపోయింది అని ఒక టెన్షన్ అనమాట. సో దీనికి ఏం సూట్ అవుతుందా అని వెతికినప్పుడు పురాతత్వ తవ్వకాల్లో నాకు ఈ శారీ అనేది కనిపించింది. ఇది కూడా నేను 2016లోనే ఎప్పుడో కొన్నా, ఇది 2021. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ సరిపోయింది. లక్కీగా ఏదో తవ్వకాల్లో ఇది బయటపడింది. ఈరోజు మార్నింగే వెతికాను, దొరికింది. చెప్పా కదా పెద్ద పెద్ద అట్టిపెట్టెల్లో స్టోర్ చేసి పెట్టేశాను వాళ్ళు పెట్టిన శారీస్ అని చెప్పేసి. సో వాటిల్లో ఇది దొరికింది. అండ్ దీనికి ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ అవ్వడం నాకు సూపర్ హ్యాపీగా ఉంది. సో ఈ బ్లౌజ్ కూడా సేమ్ యాస్టీజ్ అండి. ఇలా బనీన్ క్లాత్ అని అంటారు కదా, లిక్రా క్లాత్ అని, ఆ క్లాత్లో వచ్చింది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. హ్యాండ్స్కి ఇలాగా ఫ్లోరల్ నెట్ డిజైన్ అనేది వచ్చిందనమాట. వేసుకుంటే సూపర్ కంఫర్టబుల్గా ఉంది. 170 రూపీస్ ఈచ్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ బ్లౌజ్. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఈ కేరళ సిల్వర్ కలర్ జరీ శారీ చూసే ఉంటారు. దీనికి నాకు మ్యాచింగ్ బ్లౌజ్ కూడా దొరికేసిందని. అప్పుడు మీకు చెప్పుంటాను, నేను ఒక ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా పర్చేస్ చేశాను ఈ శారీ కోసం అని చెప్పేసి. ఆ బ్లౌజ్ అండి ఇది. యాక్చువల్గా ఇది కూడా వచ్చి లిక్రా మెటీరియల్ అనమాట. సో ఓపెన్ చేస్తే చూసారుగా, సారీ, ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్, ఫ్లోరల్ నెట్ హ్యాండ్స్ అనేవి వచ్చినాయి. వేసుకుంటే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అయితే నాకు ఈ శారీ కోసం నేను స్పెసిఫిక్గా పర్చేస్ చేశాను కాబట్టి దీనికోసం ఆ బ్లౌజ్ అనేది మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి పర్చేస్ చేయడం జరిగింది. సో ఇది వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి ఆలోచించాను. ఈలోపు తవ్వకాల్లో ఈ శారీ ఒకటి బయటపడింది. ఇది ఎవరు పెట్టారో నాకు గుర్తు కూడా లేదు. సో ఈ శారీకి సూట్ అవుతుంది కదా అంటే దీనికి ఆల్రెడీ ఏదో లోపల ఒక రెగ్యులర్ బ్లౌజ్ అనేది, రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ సరిపోయింది అని అనిపించింది. సో అందుకని నేను ఈ రెండింటిని పేరప్ చేసేసాను అనమాట. ఈ శారీ ఎవరు పెట్టారనేది నాకు గుర్తులేదు. పెట్టిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఈ బ్లౌజ్కి శారీ దొరికింది కాబట్టి. సో ఇదనమాట. అయితే ఇందాక చూపించిన 2 బ్లౌజెస్ అనేది హ్యాండ్స్ ఇక్కడి వరకు వచ్చినాయి, మీరు చూసే ఉంటారు పక్కన వీడియోలో. దీని హ్యాండ్స్ మాత్రం ఇదిగో ఇలా 3/4 హ్యాండ్స్ అనేవి ఇచ్చారనమాట. వేసుకుంటే చాలా క్లాసీగా కంఫర్టబుల్గా ఉంది. సో నేను దీన్ని ఈ శారీతో పేరప్ చేసుకున్నాను అనమాట. కాంబినేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ సిల్వర్ కలర్ లిక్రా బ్లౌజ్ అనమాట. ఏంటో లిక్రా అని చెప్పేసి అన్నీ ఇవే కొనేసాను. నాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, కాస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇది కూడా నేను ఏంటంటే 250 రూపీస్ అలా పర్చేస్ చేశాను అనమాట. సో దేనికైనా సూట్ అయిపోతాయి కదా ఇవి. సో ఇలా సిల్వర్ కలర్లో వచ్చింది. అయితే మనకి ఈ బ్లౌజెస్ ఏమో 170 ఈచ్, ఒక్కొక్కటి 170 పడింది. ఇదేమో 250 పడింది బ్లాక్ కలర్ది. ఇదేమో 280 పడింది అనమాట. యాక్చువల్గా ఇవేంటంటే బుడ్డ హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి తక్కువ కాస్ట్. అండ్ ఇవి స్లీవ్స్ అనేవి లాంగ్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ఇది 250 రూపీస్ పడింది. దీనికి ఏంటంటే మొత్తం నెక్కి ఇట్లాగా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగా మొత్తం ఫ్లోరల్ నెట్ అనేది వచ్చిందనమాట. అందుకని ఇది 283 రూపీస్ పడింది. అయితే నేను ఇది ఒక శారీ మీదకి అని చెప్పి పర్చేస్ చేశాను, కానీ దానికి సూట్ అవ్వలేదు. సో అందుకని నేనేం చేశానంటే ఇదే తవ్వకాల్లో మార్నింగ్ ఇదిగో ఈ శారీ ఒకటి దొరికింది నాకు. ఇది కూడా ఎవరు పెట్టారో తెలియదు, పెట్టిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సో ఈ శారీ అన్నమాట. అండ్ దీన్ని ఎటువైపు ఫ్రంట్, ఎటు బ్యాక్, ఎటు ఓపెన్ చేస్తున్నారనేది నాకు తెలియదు. అయితే దీని మీద ఏంటంటే ఇలాగా సిల్వర్ జరీతో వర్క్ అనేది వచ్చింది. సో దీనికి సూట్ అవుతుందని అనుకుంటున్నాను. పక్కన నేను ట్రై ఆన్ పెడతాను, ఒకసారి చూడండి. మీకు బాగుంది అని అనిపిస్తే కనుక లైక్ చేయండి డెఫినెట్గా. లేదా నా దగ్గర ఇదిగో ఇది ఇంకో శారీ ఉంది.
ఇది మొన్న మా అన్నయ్య పెళ్ళికి ఎవరు పెట్టారో నాకు కూడా తెలియదు. సో దీనికి ఏంటంటే కిందిలాగా సిల్వర్ జరీ వచ్చిందనమాట. సో దీనికి కూడా మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా ట్రై ఆన్ పక్కన వీడియో కానీ ఫోటో కానీ పోస్ట్ చేస్తాను. మీకు ఏది కాంబినేషన్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో డెఫినెట్గా చెప్పండి. నాకు అంత టేస్ట్ టాలెంట్ లేదు కాబట్టి మీ కామెంట్స్తో అన్నా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇది ఈ బ్లౌజ్ అన్నమాట. దీనికి ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా నెక్ పైకి వచ్చింది కాబట్టి కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఇట్లాగా ఫ్లోరల్ నెట్ ఇచ్చాడండి. సో మనకి ఇక్కడ ఈ నెట్ ఉన్నంత వరకు స్కిన్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ దాకా అంటే హాఫ్ లెంత్ దాకా ఇలా నెట్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా స్కిన్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగా నెట్ హ్యాండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది, చూసారు కదా. సో ఇలా అనమాట. ఇది 283 రూపీస్ పెట్టి నేను పర్చేస్ చేశాను. ఓకే, నాకు ఆ శారీస్కి అయితే సూట్ అయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో అందుకే ఇది రిటర్న్ పెట్టలేదు. యాక్చువల్గా ట్రై చేశాను పెడదామని. నేను చెప్పాను కదా కొన్ని బ్లౌజెస్ రిటర్న్ వెళ్ళలేదు, దానివల్ల నాకు కొంచెం లాస్ అయింది అని చెప్పేసి. మీ ఏరియాకి డెలివరీ ఏజెంట్స్ లేరనో లేకపోతే ఏరియా నాట్ డెలివరబుల్ అనో నాకు కొన్ని మెసేజెస్ పంపించేసి రిటర్న్ తీసుకోలేదన్నమాట. సో వాటిలో ఇది కూడా ఒకటి. బట్ దట్స్ ఓకే. 280 రూపీస్ అనేది పెద్ద మ్యాటర్ అని అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు 2 శారీస్ మీదకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి. సో దట్స్ ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లౌజ్ హాల్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ కూడా మేబీ బ్లౌజెస్ హాలే చేయబోతాను. నా బర్త్డే డ్రెస్ వస్తే ఆ డ్రెస్ గురించి కూడా నేను మీకు మెన్షన్ చేయబోతున్నాను. అదైతే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేయండి. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, అదే పర్చేస్ చేశాను అనమాట. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ అమ్మాడి లలిత ప్రసాద్ సైనింగ్ ఆఫ్.